హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే క్లాస్ 3 అనమాట. క్లాస్ 2 అయితే ఆల్రెడీ ఛానెల్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంతవరకు అది చూడకపోతే ఫస్ట్ అది చూసి మీరు ఇది చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఇన్ని రోజులు ఎందుకు వీడియో పోస్ట్ చేయలేదంటే కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నాకు కోల్డ్ అది చేసిందనమాట. వాయిస్ అది రాదు కదా అని ఉద్దేశంతో వీడియో అన్నది చేయలేదనమాట. ఇప్పుడు కూడా కొంచెం లైట్‌గా ఉంది. ఇంక పర్లేదులే అనేసి చేస్తున్నాను. సో, మనం హ్యాండ్స్ ఎప్పుడు కట్ చేసినా నేను వీడియోలో చూపించే విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడు అండ్ ఫోల్డింగ్ మన వైపుగా ఉన్నట్లుగా చూసుకొని కిందన ఒక స్ట్రెయిట్ లైన్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి కన్‌ఫ్యూజ్ లేకుండా ఈ హెచ్చు తగ్గుల కోసం మార్కింగ్ చేశాం కదా! ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటే ఇక్కడికి ఒక క్లారిటీ అన్నది మనకు వస్తుంది. సో, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం కిందన ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇటు ఒక 1 ఇంచ్ సేమ్ అదే విధంగా ఆ చివరికి 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం 1 ఇంచ్ అన్నది హెమ్మింగ్ కోసం ఉంచుతాం. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు 5 ½ వచ్చింది. సో, 5 ½ దగ్గరికి అలా కరెక్ట్‌గా మార్కింగ్ చేసి హైట్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా హ్యాండ్ జాయింట్ అయింది కదా! అక్కడి నుండి కింద వరకు నాకు 6.2 అయితే వచ్చింది. 6.2 దగ్గరికి పెట్టి ఇంకా 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. సో, ఇలా ఇప్పుడు ఎంతైతే వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసి ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది డ్రా చేయాలి పైన కూడా. సో, ఇంతవరకు అయితే ఏ బ్లౌజ్‌కైనా ఇదే ప్రొసీజర్ ఉంటుంది. స్మాలు, లార్జు, మీడియం, ఎక్సెల్ అలా ఏ బ్లౌజ్‌కైనా సరే ఇలానే ఉంటుంది. సైడ్‌న మీరు చూసినట్లయితే మార్కింగ్ పీస్‌తో రాసి చూపిస్తున్నాను చూడండి. స్మాలు, మీడియం, లార్జు, ఎక్సెల్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఏంటంటే స్మాల్ అంటే హ్యాండ్ లూజ్ 7 ఉంటుంది. మీడియంకి హ్యాండ్ లూజ్ 8, లార్జ్‌కి 9, ఎక్సెల్‌కి 10 అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఇవి హ్యాండ్ లూజ్‌లు. సో, ఈ 7.9 వరకు కూడా మనం అది స్మాల్ సైజ్‌గానే పరిగణిస్తాం. 7.9 తర్వాత అంటే 8 వచ్చిన తర్వాత మాత్రమే అది మీడియం సైజ్ అన్నమాట. సో, మిగతావన్నీ కూడా అలానే. ఇప్పుడు మనం స్మాల్ సైజ్ అనుకోండి దానికి చంక డౌన్ అన్నది 3 ఇంచీలు తీసుకుంటాం. హ్యాండ్ దగ్గర డౌన్ పెడతాం కదా! అది 3 ఇంచీలు. అదే హ్యాండ్ లూజ్ 8 వస్తే 3.5, 9 వస్తే 3.5, 10 వస్తే 3.5 లేదా 3.5 కన్నా ఒక 2 గీతలు అనేది ఎక్స్ట్రా పెడతాం. సో, ఇప్పుడు ఒకసారి మనం హ్యాండ్ లూజ్ అన్నది చెక్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నుండే ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం ఫ్రంట్ పార్ట్‌లో లోత్ అన్నది కట్ చేస్తాం కాబట్టి అలా చెక్ చేసుకోకూడదనమాట. సో, ఇది నాకు ఇక్కడ 7.6 అలా వచ్చింది. సో, 7.6 వచ్చింది కాబట్టి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్. అండ్ మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచీలు తీసుకోవాలి. ఇంకొకసారి మీకు చూపించడం కోసం ఇక్కడ నేను చెకింగ్ అన్నది చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు 7.6 వచ్చింది కదా! ఇప్పుడు నేను 3 ఇంచీలు అన్నది తీసుకుంటున్నాను. చూడండి ఇలా పైనుండి 3 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా అక్కడ కూడా 3 ఇంచీలకి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్ అన్నది స్కేల్ యూజ్ చేసి చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లైన్స్ అటు ఇటు కాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా అయిన తరువాత మనం
ఇక్కడ 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఇది దేనికైనా ఒకటే అన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా ఇలానే ఉంటుంది. 1 ఇంచ్ పైన కామన్. మరి హ్యాండ్ లూజ్ 10 వస్తే అప్పుడు 1 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఈ పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్‌కి ఇలా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసాం కదా! ఫస్ట్ అయితే సైడ్‌న ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం అయితే ఉంచేసుకోండి. ఉంచేసుకొని ఇలా స్కేల్‌తో అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడి వరకు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పైన చూసినట్లయితే పై మార్కింగ్ చేసాం కదా! స్ట్రైట్ లైన్ గీసాం కదా! అక్కడ 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా! 1 ఇంచ్ తర్వాత నుండి హ్యాండ్ లూజ్‌కి మార్క్ చేసాం కదా! అక్కడి వరకు పెట్టి కరెక్ట్‌గా ఆ టేప్‌ని మిడిల్‌కి ఫోల్డ్ చేయండి. మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఆ మిడిల్‌లో ఒక మార్కింగ్ అన్నది చేయండి. ఆ మార్కింగ్ 1/2 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకోండి. లేదా 1/2 ఇంచ్ అయినా పర్లేదు. సో, ఇలా మనం అక్కడి నుంచి 1 ఇంచ్ తర్వాత నుండి ఈ సైడ్‌న జాయింట్ కోసం మార్క్ చేసాం కదా! హ్యాండ్ లూజ్‌ది అక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పై మార్కింగ్ మీదుగా కట్ చేయాలి ఫస్ట్. కింద మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేయకూడదు. సో, పై మార్కింగ్ మీదుగా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సైడ్‌న కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా! ఆ పీస్‌ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎక్కడికక్కడ టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. సో, ఇక్కడ ఒక టక్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక టక్ ఇస్తున్నాను హ్యాండ్ దగ్గర. అండ్ ఇక్కడ ఎక్కడికి ఫోల్డ్ చేయాలా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక టక్ అనేది ఇస్తున్నాను అన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత మనం 2 హ్యాండ్స్‌ని కూడా ఓపెన్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ కోసం మార్కింగ్ చేసాం కదా! ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అన్నది కట్ చేయాలి. ఎందుకంటే మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే ఈ హ్యాండ్ లోత్ అన్నది వస్తుంది. ఈ లోత్ ఎందుకు తీసుకుంటామంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు అవి రాకుండా ఈ లోత్ అన్నది మనం తీసుకుంటాం. ఫ్రంట్ పార్ట్‌లో చంక దగ్గర చూసినట్లయితే కొంతమందికి ముడతలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా! అవి రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్‌లో ఇలా లోత్ అన్నది తీసుకుంటాం అన్నమాట. సో, అక్కడ లోత్ తీసిన తర్వాత చిన్నది టక్ అన్నది ఇచ్చుకోండి. మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో అన్నది. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు యూజ్ అవుతుంది. ఇదన్నమాట ఈరోజు క్లాస్ 3 వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.